అల్లం బెల్లం నొక్కువైన పల్లెం మా ఇంటి ముంగట ఆమె జుట్టంతా ఊడిపోవాలి. మా ఎదురింటి వెంకటమ్మ ఇంట్లో దొంగలు పడి మొత్తం దోసుకపోవాలి. కొత్త టీవీ కొన్న కనకయ్యోళ్ళ టీవీ మొత్తం బలిగిపోవాలి. ఓం భీం. ఏంది పిల్ల ఏందో మంత్రాలు చేస్తుంది వార్తలు ఇడిచిపెట్టి. నీకు ఈ ఇద్ద కూడా తెలుసా అని అనుకుంటున్నారులే. నాకు అంత సీన్ లేదు కానీ ఊళ్ళల్లా ఇట్లా మంత్రాలు చేసేటోళ్ళు ఉంటారని బాగా మంది నమ్ముతుంటారు కదా. కొందరు అయితే దొరకబట్టి పండ్లు రాలగొడతారు కూడా. అయితే పాలోళ్ళకు పడనోళ్లకు చేతబడి చేస్తారు కదా. కానీ ఒక ఆడ తల్లే కొడుకు చేతబడి చేయించింది. అగో అదెట్లనో మరి. ఒరి వీళ్ళ దుంపలు తెగ గింత కులు పోతాను గింత కలం అంటానా. ఓవ్వ కన్న తల్లి కొడుకు చేతబడి చేయించింది కదా. అగ చూడు పిండి బొమ్మలు చేసి వాటికి కొడుకు ఫోటోను ఎట్లా అతకబెట్టిరో. ఫోటో ఉంటే మంత్రాలు కూడా మిసైలు తాకినట్టు సీదా పోయి ఆ మనిషికే తాకుతాయని కావచ్చు మరి. నాగర్ కర్నూలు జిల్లా పెద్దకొత్తపల్లి మండలం ముష్టిపల్లి కాడ అయింది ఈ మురికి పని. కురుమూర్తి అనేటైనకు పెళ్లి అయినప్పటి సంది తల్లి చెల్లె తమ్మునితోటి పడతలేదట. ఇక వేరుపడి దూరం ఉంటున్నాడట. తల్లి బాలమ్మ మంత్రగాన్ని బట్టి కొడుకు మీద ఇట్లా చేతబడి చేయించిందట. ఇక ఇంట్లో చేతబడి చేయిస్తుర్రు అన్న సంగతి తెలుసుకొని ఊరోళ్ళని దోలుకపోయి దొరకబట్టిండు. ఇక చూడురి పంచాంగం రాసినట్టే రాసి పెట్టిరు కదా బుక్కుల. ఎవరికి ఎట్లా చేతబడి చేయొచ్చు అన్న క్షుద్ర పూజ విధానం అంతా మంచిగా బుక్కుల రాసి పెట్టిరు. మంత్రాలతో సహా ఉన్నాయి కదా. ఇవి చదువుకుంటే ఎవరైనా చేతబడిలా గ్రాడ్యుయేట్ అయిపోయి పట్టా పుచ్చుకొని ఫుల్ కమాయించవచ్చేమో. ఇక బొమ్మలు బాగానే ఉన్నాయి. ఎంతమందికి సూటి పెట్టిరో మా అనుభవాలు. కానీ బొమ్మకు ఫోటో అంటు పెట్టి చేతబడి చేసుడైతే నెక్స్ట్ లెవెల్ పోరి. నాకు ఈ నడవ పేయిల మంచిగా ఉంటలేదు ఈ మంత్రాలు చేయబట్టే అని ఇంకా బుగులు పడుతున్నాడు బాధితుడు కురుమూర్తి. ఏ మంత్రాలకు సచ్చినోళ్ళు లేరు, దేవనార్తలో బతికినోళ్ళు లేరు. కానీ ఉచికనే బుగులు పడకన్నా ఈ మంత్రాలకు చేత వాళ్ళకి అంత పవర్ ఉంటే మన దేశాల నడుమ యుద్ధాలు ఎందుకు అవుతుండే చెప్పు. దేశాల మ్యాపులు పెట్టుకొని నాశనం కావాలని ఎవరి కాలు పూజలు చేస్తుండే కదా. మిసైల్ ఇసురుకొని ఎందుకు యుద్ధాలు చేసుకుంటుండే. మంత్రాల కంటే ఏదో అయిపోతుందనే భయమే మనిషిని చాలా బెదరగొడుతుంది. ఇక ఊర్లలో ఇటువంటి ఉద్రకథలు అంటే ఇంకింత ఎక్కువ చెప్పి బుగులు పట్టిస్తారు కాబట్టి నువ్వు అసలే భయపడకు. పోలీసు వాళ్ళు కూడా పోయి ఊర్లలో మంత్రాలు తంత్రాలతోటి ఏం కాదని అవగాహన కల్పించాలి జనాలకు. ఇటువంటి ఎవరైనా చేస్తే ఈ సాపు చేస్తామని బెదిరియాలి అని అంటున్నారు జనాలు కూడా.